సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట ఈద్గా వద్ద రంజాన్ పర్వదిన వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఈద్గాకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా లచ్చపేట మసీద్ సదర్ అల్తాఫ్ కాజీ అలీ మాట్లాడుతూ ధనిక పేద చిన్న పెద్ద అనే తేడా లేకుండా 30 రోజుల పాటు కఠిన ఉపవాసాలు పాటించిన అనంతరం ఈ పవిత్ర పండుగను జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అల్లాను ప్రార్థించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ వేడుకలు విజయవంతంగా జరగడానికి సహకరించిన మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ రమేష్ కుమార్, కౌన్సిలర్లు, చైర్మన్, పోలీస్ సిబ్బందికి ముస్లిం సోదరులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాకు ఈ పండగ పూట అందరు సహకరించిన మా మున్సిపల్ సిబ్బందికి మరియు కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి మరియు పోలీస్ శాఖ వారికి అందరికీ మా ముస్లిం సమాజం తరఫు నుండి, లచ్చపేట ప్రజల తరఫు నుండి, జామా మస్జిద్ కమిటీ లచ్చపేట తరఫు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. గత 30 రోజుల నుండి కఠిన ఉపవాసాలు పాటించి ఈరోజు ఈద్గాహ్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరియు పంటలు బాగా పండాలని, అదేవిధంగా వర్షాలు మంచిగా బాగా కురవాలని అల్లాహకి మేము కోరుకోవడం జరిగింది. बड़े मसरत और खुशी का दिन है। इस रमज़ान की तकमील पर रमज़ान मुबारक में हम सबों ने रोज़े रखे, इबादतें की, ज़कात, सदका, फितरा, हर तरह की इबादत की। अल्लाह इस मौके पर हमें इन तमाम इबादतों की तकमील पर यह खुशी का दिन हमें अता किया। इस खुशी के दिन पर हमने बहुत से लोगों के लिए दुआएं की, जो दुनिया से रुखसत है उनके लिए भी दुआएं की, जो मजबूर है, जो परेशान है उनके लिए भी हमने दुआएं की। इसलिए आज खुशी का दिन है, तमाम लोगों को खुशी मनाना चाहिए। मेरे और लच्छापेट की तमाम कमेटी की जानिब से तमाम लोगों को, तमाम उम्मत मुस्लिमा को ईद की बहुत बहुत मुबारकबाद।